చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో గల రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి సభ్యులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని మండలంలో మొత్తం 40,336 యూనిట్లు రేషన్ కార్డులు సభ్యులుగా ఉన్న ఇందులో 36,883 మంది సభ్యులు మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారు. 2,814 మంది రేషన్ కార్డు సభ్యులు ఫింగర్ ప్రింట్స్ వేసి ఈ కేవైసీ వేయించుకోవాల్సి ఉండగా ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేవైసీ చేసుకోకపోవటం వలన ప్రభుత్వం నుంచి రావాల్సిన పౌర సరఫరాలు, బియ్యం, పప్పు వంటి నిత్యావసర వస్తువులు పొందలేరని, ఈ కేవైసీ చేసుకోవడం వలన మే నెల నుంచి నిత్యావసర వస్తువులు సరఫరా చేయబడతాయని తహసీల్దార్ హనుమంత్ నాయక్ తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 30ను ఆబ్జెక్షన్ లేని స్థలాలు, ఆధీనం, పోరంబోకు మరియు గ్రామ కంఠంలో చాలా కాలంగా ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారికి పట్టాలు లేకపోతే అటువంటి వారి కోసం టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 30ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ సొంత ఇంటి పట్టాలను కలిగి ఉండాలని, ఇంటి ధృవీకరణ పత్రాలను ఇచ్చి ప్రభుత్వంచే రిజిస్టర్ చేసుకొని హక్కుదారులు చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, అయితే చెరువులు, కాలువలు లాంటి ప్రభుత్వ ప్రదేశాల్లో జీవో నంబర్ 30 అమలు చేయడానికి వర్తించదని చౌడేపల్లి తహసీల్దార్ హనుమంత్ నాయక్ తెలియజేశారు. సివిల్ సప్లైస్ ఈ చౌక దుకాణాల్లో మనకు 40,336 మంది యూనిట్స్ రేషన్ కార్డ్స్లో ఉన్నారు, సభ్యులుగా ఉన్నారు. ఇందులో ఈకేవైసీ 36,859 మంది ఈకేవైసీ పూర్తి చేస్తున్నారు. ఇంకను 2,814 మందికి ఈకేవైసీ బ్యాలెన్స్ ఉంది. ఈ ఈకేవైసీ ఈ నెలాఖరు లోపల చేసుకోమనేసి మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందింది. పోయిన గత వారం నెలలో కూడా మనం ఈకేవై చేసిన తర్వాత కూడా మనకు 1 మంత్ మనకు టైం ఇచ్చినారు. ఈ ఏప్రిల్ పూర్తిగా టైం ఇచ్చినారు. ఏప్రిల్ 30 తేదీ వరకు కూడా మనకు ఈకేవైసీ చేయమనేసి ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క సభ్యులు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు, రేషన్ కార్డులో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు మీ చౌక దుకాణంలో రైల్వే దగ్గర ఈ పాస్ విషయంలో మీ ఏళ్ళు పెట్టి ఈకేవైసీ పూర్తి చేయగలను. మీరు బయట ఉన్నా ఎక్కడున్నా కూడా మీరు ఈ నెలాఖరు లోపల మీ చౌక దుకాణం రైల్వే దగ్గర వేసి ఈ పాస్ విషయంలో బయోమెట్రిక్ పెట్టి ఈ కేవైసీని పూర్తి చేయండి. పూర్తి చేసిన వాళ్ళందరికీ మీకు నెక్స్ట్ మంత్ మేలో అలాట్మెంట్ రాబడుతుంది. లేని ఏడలో ఎవరికైతే ఈ కేవైసీ చేయలేదో వాళ్ళకందరికీ ఆటోమేటిక్గా ఈ అలాట్మెంట్ అంటూ బియ్యం, చక్కెర ఇవన్నీ రావు అందరికీ. కాబట్టి అందరూ సభ్యులంతా గమనించి ఈ కేవైసీ పూర్తి చేస్తేనే మీకు ఈ నిత్యావసర వస్తువులు నెల మేల నుంచి రాబడతాయి. ఈ నెల మీకు ఈ కేవైసీ లేదనేసి ఈ పాస్ మిషన్లోనే మీకు ఆన్లైన్లోనే కట్ అయిపోతాయి. ఎందుకంటే మీరు గ్రామంలో లేరేనో లేకపోతే ఇంకో రకంగా ఉన్నారని భావంతో అది కట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు రేషన్ కార్డులో సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఈ కేవైసీ పూర్తి చేయాలి. మన మండలంలో ఇంకనూ 2,814 మంది ఈ కేవైసీ బ్యాలెన్స్ ఉంది. కాబట్టి అందరూ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. నేను తహసీల్దార్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రభుత్వం జీవోఎంఎస్ 30 విడుదల చేసి ఎవరైతే అన్అబ్జెక్షబుల్ పురం బాక్స్లో గ్రామ కంట్రోల్ కావచ్చు, లేకపోతే ఉత్తపురం బాక్సులు కావచ్చు, అనాథములు కావచ్చు, ఇండ్లు నిర్మించుకొని చాలా కాలంగా నివసిస్తూ ఉంటారు. దానికి పట్టాలు లేకుండా ఉంటాయి. అట్లా భూముల్ని రెగ్యులరైజ్ చేసుకునే కోసం చట్టం జీవోఎంఎస్ 30ని విడుదల చేసిన గవర్నమెంట్ వారు. దాని మేరకు ఎప్పుడైతే అబ్జెక్షన్ లేని పురం బాక్స్లో అంటే చెరువులో ఉండకూడదు, కాలువలుగా ఉండకూడదు, పంపులుగా ఉండకూడదు, ఈ దాంట్లో వర్తించదు. ఓన్లీ ఇది గుట్టపురం బాకులు కానీ, చెరువు అనాదినాలు కానీ ఇట్లా పురం బాక్స్ భూములు, ప్రభుత్వ భూములని ఈ జీవో వర్తిస్తుంది. కాబట్టి ఈ దీంట్లో ఎవరైనా ఇల్లు నిర్మించుకొని పట్టా పొందకుండా ఉంటే కనుక వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం ఆస్కారం ఉంది. అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే కనుక అర్జీ రూపంగా మా తహసీల్దార్ ప్రకారం అర్జీ ఇస్తే కనుక మేము ఎంక్వైరీ చేసి వారికి నివేదిక పంపించి మీకు రెగ్యులర్ చేస్తామనేసి ఈ పత్రికా మూలకంగా మీకు తెలియజేస్తుంది.